అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూస్తుంది. అసలు ఎందుకు ఏమిటి అనేది మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఎందుకు అంటే గూగుల్ సంస్థ వారు వైజాగ్లో మొత్తం భారతదేశంలోని అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ని అయితే పెట్టబోతున్నారు. సో ఈ విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ విషయం గురించి ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నారు, హర్షిస్తున్నారు. ఎంత పెద్ద సంస్థను ఏ విధంగా తీసుకొచ్చారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే నారా లోకేష్ గారిని అభినందిస్తున్నారు. అంతేకాకుండా ఇది మామూలు విషయం కాదు, సో ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ చాలా ముందుకెళ్తుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఒక్కరు మాత్రమే ఈ గూగుల్ డేటా సెంటర్ గురించి దుష్ప్రచారాలు చేస్తూ కడుపు మండిపోతూ ఉంటున్నారు. వాళ్ళెవరో మనకు తెలిసిందే, ఇంకెవ్వరు కాదు, మన జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వైసీపీ బ్యాచ్. సో వీళ్ళంతా కూడా అంటే వీళ్ళు ఎలాగో తీసుకురాలేదు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు ఇలా తీసుకొస్తుంటే కనుక దానివల్ల ఉపయోగం ఏంటని కొంతమంది, మరొకరేమో ఇలా తీసుకురావడం వల్ల ఎక్కువ ఖర్చు అయిపోతుంది, సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకుంటుంది గూగుల్ డేటా సెంటర్స్ అనేవి అని చెప్పేసి రకరకాలుగా ఎక్కువగా నెగిటివ్ పాయింట్లనే చూపిస్తున్నారు, ఎస్పెషల్లీ వైసీపీ వాళ్ళు మాత్రమే. ఇంకొక విషయం ఏంటంటే దేశంలోని ప్రతి న్యూస్ ఛానల్లో ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు, కానీ ఒక్క వైసీపీకి సంబంధించిన ఛానల్స్లో మాత్రమే ఒక్క లైన్ అంటే లైన్ కూడా రాయలేదు. ఎందుకు రాస్తారు? ఎందుకు అంటే ఒకవేళ రాస్తే కనుక వీళ్ళు చేయలేదు వాళ్ళు చేశారు అని వాళ్ళ ఛానల్స్లోనే వస్తాయని మొహం చెల్లుబాటు అవ్వక సో చాలా అంటే చాలా బాధపడుతున్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ గూగుల్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అసలు ఎందుకు ఇష్టం ఉండదు? గూగుల్ సంస్థ వస్తుంది అన్న ప్రచారం వచ్చినప్పటి నుంచి ఏదో ఒకలాగా వాళ్ళ మంత్రులతో ఆయన ఎందుకు అంత గూగుల్ మీద దీనికి కోపము అనేది నాకు ఈరోజు తెలిసింది. ఎందుకు ఏంటి అనేది సో మరి ఒక వీడియో రూపంలో తీసుకుందామా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు గూగుల్ పైన అంత మండిపడడానికి కారణం ఏంటి అనేది టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అసలు ఆయన మాటల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి గూగుల్ అంటే ఎందుకు ఇష్టం అనేది ఒకసారి తెలుసుకుందాం. విశాఖలో గూగుల్ సంస్థ రావటం ఒక్క వైసీపీ తప్ప అందరూ స్వాగతిస్తున్నారు. వాస్తవం. కారణం గూగుల్లో 6093 అని కొడితే జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం బయట వస్తుంది. ఓకే. అట్లే గూగుల్ టేక్అవుట్ ద్వారా వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు హంతకుల్ని సిబిఐ గుర్తించి వాళ్ళని పట్టించింది గూగుల్ సంస్థ కాబట్టి హంతకుల్ని పట్టించారు ఆయన వర్గాన్ని. దాని మీద కోపం పెట్టి. ఓకే. మూడోది ఏంటంటే రాజా కరప్షన్ అని కొడితే గూగుల్లో తండ్రిని అడ్డం పెట్టుకొని వేల కోట్లు దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి ఎవరి చరిత్ర బయట వస్తుంది. సో విన్నారు కదా ఈయన మాటలోనే. జగన్మోహన్ రెడ్డి గారు గూగుల్ అంటే ఎందుకు కోపం అంటే ఇప్పుడు ఈయన చెప్పినట్లుగానే గూగుల్లోకి వెళ్ళి రాజా కరప్షన్ అంటే ఏం చేశారు, మొత్తం తండ్రిని అడ్డం పెట్టుకుని ఎటువంటి దోచుకున్నారు అనేది బయటకు వస్తుంది. అదేవిధంగా వివేకానంద రెడ్డి అంటే సొంత బాబాయ్, జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్ చనిపోతే సో దానికి సంబంధించిన గూగుల్ టేక్అవుట్, సో దానివల్లే ఎవరు ఎక్కడ ఉన్నారని తెలిసింది కదా. సో దానివల్లే కదా చంద్రబాబు నాయుడు గారు చేశారు అని నమ్మకుండా వీళ్ళే చేశారు అనేది బాగా నమ్మిన విషయం ఏంటంటే గూగుల్ టేక్అవుట్ తీసుకోవడం వల్ల. సో అదొక రీజనం. సో అదే కాకుండా గూగుల్లోకి వెళ్ళి 6093 అని టైప్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి జైలు జీవితం గురించి వస్తుంది అనమాట. సో ఇన్ని విధాలుగా గూగుల్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇమేజ్ డ్యామేజ్ చేసింది కాబట్టి ఇప్పుడు గూగుల్ వస్తుంటే మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంటే ఆయన సహించలేకపోతున్నారు అని చెప్పేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇంకేమన్నారు చూద్దాం. అవును. గూగుల్ కంపెనీ ఇండియాలో ఆంధ్రప్రదేశ్కి రావడం, కొత్తగా స్టార్ట్ అయిన ఒక స్టేట్ లో రావడం ప్రతి కృషి, దాన్ని జీర్ణించుకోలేక నేను ఒక మాట్లాడుతాను. సాక్షి పత్రికలో కానీ సాక్షి ఛానల్లో కానీ రాష్ట్రానికి ఇంత ప్రతిష్టాత్మకమైన ఒక సంస్థ వస్తుంటే ఒక చిన్న ముక్క కూడా రాయలా, ఒక చిన్న టెలికాస్ట్ లో ఒక్క మాట చెప్పరా ఆ సంస్థ రావడం ఆంధ్రప్రదేశ్ కి మంచిదేనని 2 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే సంస్థ రావడం, ఒక నేషనల్ ఇంటర్నేషనల్ ప్రెస్టీజియస్ కంపెనీ మన రాష్ట్రానికి రావడం మీకు ఇష్టం లేదా? ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి కావడం అంటే దురదృష్టం. మళ్ళీ నేనే వస్తాను అని చెప్పుకోవడం అందుకంటే దురదృష్టం. అంతే ఆలోచన.
సో చూసారు కదా, ఈ విధంగా ఒక ప్రతిష్టాత్మకమైన ఒక గూగుల్ సంస్థ, ఇంటర్నేషనల్లో అంత బ్రాండ్ ఉన్నటువంటి ఒక సంస్థ కొత్తగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది అంటే అందరూ తలెత్తి చూశారు, అందరూ హర్షించారు, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్లుగానే. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఛానల్స్లో ఒక్క లైన్ కూడా రాయలేదు. ఎందుకు రాయలేదు ఏమిటి అంటే ఇంకంతే, పక్కన మనం చేయలేనిది వేరే వాళ్ళు చేస్తే మనం సహించడం, అసలు మనకు జీర్ణించుకోవడం ఆ విషయాన్ని. సో అందుకే గూగుల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు, అంత పెద్ద సంస్థ మన రాష్ట్రానికి వస్తుంటే ఆయన ఓర్చుకోలేకపోతున్నాడు అని చెప్పేసి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. సో గాయస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.